చిరంజీవి యాంకర్గా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి ప్రకాష్ రాజ్ గెస్ట్గా వచ్చాడు. చాలా ఇంట్రెస్టింగ్గా సాగిన ఈ షోలో ప్రకాష్ రాజ్ ఎంతో గంభీరంగా చాలా నిదానంగా మాట్లాడుతూ ఎన్నో విషయాలను షేర్ చేశాడు. తాను కొండారెడ్డిపల్లి దత్తత తీసుకున్నట్టు, ఆ గ్రామానికి తనకు తోచినట్టు సహాయం చేస్తానని, ఈ ఆశయంలో తనకు సహకారం అందించడానికి చిరంజీవి చూపిన ఆసక్తికి కృతజ్ఞతలు కూడా చెప్పాడు. అంతేకాదు, తన కూతురు విదేశాల్లో చదువుతుందని, తనకయ్యే ఖర్చు ఇక్కడ ఇంకో కూతురు ఉందని అనుకొని ఖర్చు పెడితే 200 మంది పిల్లల్ని చదివించవచ్చని చెప్పారు. చిరంజీవి తాను చెప్పిన మాటలకు ఎంతో ఆశ్చర్యంగానూ తీక్షణతోనూ చూస్తూ మాట్లాడడం, దాదాపు 11 ప్రఖ్యాతిగాంచిన అవార్డులను సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్ను చిరంజీవి పొగుడుతూ ఈ షోలో 12,50,000 రూపాయలను గెలుచుకున్నాడు. లైఫ్ లైన్ క్వశ్చన్స్ కి పూరి జగన్నాథ్ కి కాల్ చేసిన ప్రకాష్ రాజ్ కి చురుగ్గా సమాధానమిస్తూ పూరి చిరంజీవికి కూడా ఒక ప్రశ్న విసిరాడు. తనతో సినిమా చేస్తున్నారా లేదా అని నిలదీసి అడిగేశాడు. సడన్ గా అడిగిన ఆ ప్రశ్నకు చిరు నవ్వుతూ, "నువ్వు చక్కటి కథతో వస్తే తప్పక చేస్తా" అంటూ సరదాగా నవ్వేశాడు. అసలు నిజంగానే వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారా లేదా అన్నది వీక్షకుల ప్రశ్న. ఇటీవలే వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నట్టు, అది కూడా చిరు నెక్స్ట్ సినిమా గురించే అనే వార్తలు పుకార్లు షికార్లు చేస్తూ తెగ తిరిగేశాయి. సోషల్ మీడియాలో వచ్చే గాలి వార్తల్లో ఎన్ని నిజమవుతాయో ఎవరికి తెలీదు.